కోడి కూతతో పాటు కుక్కల అరుపులతో నిద్రలేగుస్తా. నేను లేవంగానే నా పని నేను చేసుకుంటుంటే పొట్టిది మాత్రం డ్యూటీ ఎక్కిద్ది. సన్ రైజ్ అవుతుంటే వింటర్‌లో ఆ విండో ముందు కూర్చుంటే నాకు చాలా బాగా అనిపిస్తదనమాట. ఇది కూడా విటమిన్ డి తీసుకోవడానికి నాతో పాటు వస్తది. ఈ పత్తి గింజ పెత్తనాలాడటానికి ఇంకా వేరే ప్లేస్ ఏం లేదన్నట్టు నా ఒళ్ళో ఎక్కి ల్యాప్‌టాప్ స్టాండ్ మీద కాళ్ళు పెట్టి చూస్తా ఉంటది. అక్కడ ప్లేస్ లేదు కానీ క్రియేట్ చేసుకుంది చూరు. అక్క ఎక్కడ కింద పడిద్దో అని బండది కాపలా కాస్తా ఉంటది. కోలా నుదురు మీద ఏదైనా కనిపిస్తుందా మీకు? కనిపించని ఫేడ్ అయిపోయిన నామాలు. నన్నెప్పుడు ఎత్తుకుంటావా అని చూస్తా ఉంటది. కాసేపు వీళ్ళతో ఇలా ఆడుకొని ఇంక ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. నేను ఆఫీస్‌కి వెళ్ళొచ్చేసరికి ఒక పార్సెల్ వచ్చింది. నేను ఇదే పార్సెల్ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. ఏంటో చూద్దామా ఇప్పుడు? కామాక్షి అమ్మవారి బ్రాస్ విగ్రహం. శ్రావణ మాసం రాబోతుంది. పైగా నా ఫ్రెండ్‌ది బర్త్‌డే కూడా ఉంది. అందుకని చెప్పి కామాక్షి అమ్మవారిది బ్రాస్ విగ్రహం గిఫ్ట్ ఇద్దామని తెప్పించాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వెతుకుతుంటే పృథ్వీ.com వాళ్ళది నా ఫీడ్‌లోకి వచ్చింది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ దగ్గర విగ్రహాలు ఫేస్‌లో కళ గాని, షైన్ గాని, డీటెయిలింగ్ గాని చాలా బాగా నచ్చినాయి. ఇంతకీ నేను తెప్పించుకున్న ఈ విగ్రహం మీకు ఎలా అనిపించింది? అమ్మవారిదే కాదు చాలా దేవతలు, దేవుళ్ళ మూర్తులు కూడా ఉన్నాయి. కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. కాంటాక్ట్ చేయండి కావాలంటే.